గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ సీతామహాలక్ష్మి విషయానికి వస్తే మేడం, కాట్రగడ్డ మురారి గారు అంటే మేము ఆయన సినిమాలు థియేటర్కి వెళ్ళి చూడకపోవచ్చు, టీవీలో చూసిన వయసు మాది. కానీ మా పెద్దవాళ్ళు కాట్రగడ్డ మురారి అంటే ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు సినిమాల విషయంలో, పాటల విషయంలో ముఖ్యంగా ఎంత ఫోకస్డ్గా ఉంటారు. అండ్ ఈ మధ్యకాలంలో ఒక యాక్టర్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో షూటింగ్ అంటే సెట్లో కాట్రగడ్డ మురారి గారి సెట్లో మాత్రమే ఆ సైలెన్స్ ఉంటుంది, ఆ క్రమశిక్షణ ఉంటుంది అని చెప్పి ఆయన గురించి నేను ఇప్పుడు వరకు విన్నంత వరకు గొప్పగానే విన్నా కాట్రగడ్డ మురారి గారి గురించి. మీ సీతామహాలక్ష్మి సినిమా విషయంలో కాట్రగడ్డ మురారి గారికి మీకు మధ్య కొంత నేను గొడవలు ఉన్నా కానీ చిన్న చిన్న సంఘర్షణలు నడిచిని, కరెక్టా కాదా? చిన్న చిన్నవి కాదండి, చాలా సంఘర్షణలు ఉన్నాయి. చాలా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఏ రకంగా అంటే ఆ సినిమాకి నేనే కావాలని అనుకున్నాడు. సరే ఫోన్ వచ్చింది, ఫోటోలు పంపించమన్నారు, నేను ఫోటోలు పంపించాను. అలాగే మీరే చేద్దాం అన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చి ఒకసారి విశ్వనాథ్ గారిని కలుసుకోమన్నారు. నాకు సరిగ్గా గుర్తులేదు, నాతో ఇంకెవరో కూడా వచ్చారు, రాఘవేంద్రరావు గారు, ఇంకెవరో ఒక ఆయన. ఈ మధ్య తెలిసింది అశ్విని దత్ గారు వచ్చారంట. ఆయనే చెప్పారు. అమ్మ విశ్వనాథ్ గారి ఇంటికి నాతో కలిసి మీరే. సరే మేము ముగ్గురిని కలిసి వెళ్ళాం అనమాట. వెళ్తే వాళ్ళ ఐ స్టిల్ రిమెంబర్. మేడం, సారీ టు ఇంటరప్ట్ యూ, ఇక్కడ నాకు చిన్న డౌట్ ఉంది. ఆ సీతామహాలక్ష్మి సినిమా టైటిల్స్ పడేటప్పుడు ప్రొడ్యూసర్గా మురారి అని చెప్పి పక్కన నాయుడు అని పడుతుంది. అవునండి, వాళ్ళ కజిన్. ఓకే. అసలు చాలా వరకు దురభిప్రాయాలు ఆ నాయుడు గారి వల్లే వచ్చాయి. ఓకే. ఎందుకంటే ఆయన రకరకాల చిన్న చిన్న మోసాలు చేస్తూ ఉండేవాడు. ఆ పేరు బహుశా ఇతని మీద పడేది, మురారి గారి మీద ఆ టైంలో స్పెషల్గా. ఆ తర్వాత మురారి బికేమ్ స్ట్రాంగ్, ఎందుకంటే ఈ చాలా చిన్న బడ్జెట్లో తీశాడు కదా. షూటింగ్లో ప్రతి దానికి తను చాలా ముందు ఉండి ఆ అమ్మాయి ఏ నగలు వేసుకోవాలి, ఆ అమ్మాయి ఎలాంటి చీర కట్టుకోవాలి, ఆ అమ్మాయి ఎలా ఉంటే బాగుంటుంది, ఆ అమ్మాయి ఇది ఎట్లా ఉంటే బాగుంటుంది, జుట్టు ఎలా ఉంటే బాగుంటుంది, కళ్ళకి ఎంత కాటుకు పెడితే బాగుంటుంది, అన్నీ చూసుకునేవాడండి. బట్ అనవసరంగా టెంపర్ లూజ్ చేసుకోవడం, కొంచెం తనతో స్టేటస్లో తక్కువ ఉన్న వాళ్ళతో కొంచెం దురుసుగా ప్రవర్తించడం నాకు నచ్చేది కాదు. అది ఒకరోజు ఎవరినో సరిగ్గా చీర తప్పు తీసుకొచ్చాడనో లేకపోతే తయారు చేయలేదనో, అక్కడ కొండ మీద మేము షూట్ చేస్తున్నాం, ఆల్మోస్ట్ ఊహించాడు అతన్ని. అయ్యో, ఇట్లాంటి పనులు చేస్తుండేవాడు. అది చూస్తూ ఉంటే పైగా నోరు దురుసు ఎక్కువ. కొంతమంది కోయాక్టర్ల మీద కూడా కొంచెం కామెంట్స్ అవి ఎక్కువ చేసేవాడు. బట్ దట్స్ హిజ్ నేచర్. యాజ్ ఎ ప్రొడ్యూసర్ తానంత కమిటెడ్ ప్రొడ్యూసర్ ఇంకొకళ్ళు లేడు. ఇప్పుడు కూడా చెప్తాను, హీ వాజ్ వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ ఎవర్ ప్రొడ్యూసర్స్ ఐ హావ్ ఎవర్ వర్క్డ్ విత్ యాజ్ ఫార్ యాజ్ ద ఫిల్మ్ మేకింగ్ ఈజ్ కన్సర్న్. దానిలో పాటలు కానీ దానిలో మ్యూజిక్ కానీ మా దేవంతో ఎట్లా మా మామని ఫ్రెండు రాసేవాళ్ళు, ఎవరెలా రాయాలి, ఏ రాగంలో ఏ పాట బాగుంటుంది, ఇవన్నీ తెలుసండి. చాలా అద్భుతమైన మైండ్. బట్ సమ్వేర్ ఒక వికెట్నెస్ ఉంది, ఒక సుపీరియర్ ఫీలింగ్ ఒకటి ఉంది. అది మీకు నచ్చేది కాదు? అది నాకు నచ్చేది కాదు. నేను అంటాను, మనల్ని బాగా ఇరిటేట్ చేసేంత తెలివి తక్కువగా ఎవరైనా చేస్తే వాళ్ళు మాట అంట ఏంటయ్యా అర్థం లేకుండా, అంతేగాని వాళ్ళు కొట్టడాలు తిట్టడాలు అనవసరం కదా. అది దట్ వాజ్ మై పాయింట్. దాని గురించి చెప్తాను. అది అతనికి నచ్చేది కాదు. ఈ అమ్మాయి ఒక అమ్మాయి అయ్యి ఉండి నాతో ఇలా మాట్లాడుతుంది కదా, అదొక పెద్ద గాయమైంది. అవుతూ ఫైనల్ గాయమైందంటే అతను నేను తెలుగు మాట్లాడలేను అన్నారు. ఎందుకంటే కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడేదాన్ని. నేను క్యారెక్టర్ చేయగలిగినప్పుడు తెలుగు ఎందుకు మాట్లాడలేను? తెలుగు ఆ రకంగా విలేజ్గా ఎందుకు మాట్లాడలేదు? దానికి జంధ్యాల గారి కారణం నా తర్వాత తెలిసింది. జంధ్యాల గారు మరీ బ్రాహ్మణికం, మా అమ్మాయి మరీ బ్రాహ్మణులా మాట్లాడుతుంది, ఆ అమ్మాయితో మాట్లాడచ్చు, మనం డబ్బింగ్ చెప్పిద్దాం అన్నట్ట. ఒప్పేసుకున్నాడు. నేను నా ఖర్చులతో బొంబాయి నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కాదు, సారీ, మద్రాసు వచ్చాను. వస్తే వాడు చేయనివ్వలేదు నన్ను. విశ్వనాథ్ గారు, అమ్మ వదిలేయమ్మా, తెక్కాడు, ఎందుకు వాడుతుంది, వదిలే, ఏమవ్వదు, దీనివల్ల నీకేమీ చెడు రాదు, వదిలే. ఆయన విసిగెత్తిపోయాడు అనమాట. అప్పటికి
అప్పటికే హీ వాజ్ ఫీలింగ్ సో బ్యాడ్ ఫర్ మీ. ఉమ్, ఎందుకంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అమ్మాయిని డబ్బింగ్ చేయనివ్వట్లే అని. ఉమ్, సో ఆ తర్వాత కూడా సినిమాకి ఎన్నో ఫంక్షన్స్ జరిగాయి, ఒక్కదానికి పిలవలేదు నన్ను. ఉమ్, సో దీనికి అతనే కారణమో ఎవరి కారణమో నాకు తెలీదు, బట్ దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్. ఆ నిర్మాత అలా బిహేవ్ చేస్తున్నప్పుడు ఆయన మీతో బిహేవ్ చేయలేదు, పక్కన ఎవరితోనో బిహేవ్ చేశారు. మీరు కమ్యూనిస్టా? నేను మా మా ఫ్యామిలీలో కొంతమంది నేను కమ్యూనిస్ట్ కాదట, నేను సోషలిస్ట్ అట. అంటే ఎందుకు అడిగానంటే యాక్చువల్గా సీతామహాలక్ష్మి రిలీజ్ అయిన తర్వాత అంటే మేడం ఇదంతా నేను బుక్స్లోనో అక్కడ ఇక్కడ చదివితే కానీ నాకు నిజంగా తెలిసేంత వయసు కాదు, ఏమన్నా తప్పు అయితే క్షమించండి. కానీ సీతామహాలక్ష్మి హిట్ తర్వాత మిమ్మల్ని పెట్టి సినిమాలు తీయడానికి తెలుగులో చాలా మంది రెడీ అయ్యారు. లేరట, లేరు. వెయిట్ చాలా మంది రెడీ అయ్యారు. బట్ సీతామహాలక్ష్మి సెట్లో మీ ఎవరైతే ఇప్పుడు కాట్రగడ్డ మురారి గారితో మీకైన గొడవలు కానీ మీ బిహేవియర్ కానీ అంటే మనిషిని మనిషిగా గౌరవించాలి, ఎవరిని జడ్జి చేయకూడదు, ఈ విషయం మీద మీరు చాలా ఫైట్ చేశారు. హీరోయిన్ పరిధి దాటిపోయి అమ్మాయి ఆలోచిస్తుంది, మనకి ఇబ్బంది అవుద్ది కాబట్టి పెట్టుకోవద్దని చెప్పి ఇప్పటిదాకా మీరు ఎవరి గురించి అయితే మాట్లాడారు వాళ్ళందరూ మీ సినిమా అవకాశాలను ఆపేశారు తెలుగులో. నిజమా అబద్ధమా తెలీదు నాకు, దాని గురించి బహుశా నేను కామెంట్ చేయను. కానీ డెఫినెట్గా నా మీద ఒక ప్రొడ్యూసరు, పెద్ద ప్రొడ్యూసరే, పేరు చెప్పను, ఆయన అన్నారు నీలో ఒబీడియన్స్ లేదమ్మా అన్నారు. అంటే నాకు ఒబీడియన్స్ ఎందుకు ఉండాలండి అన్నాను. సో ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్, వీ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్. నా ఉద్దేశంలో ఐఎమ్ ఎన్ ఇండివిజువల్, నా ఇండివిజువల్కి నాకు ఒక అభిప్రాయం ఉంటుంది. నా అభిప్రాయం మీ మీద రుద్దట్లేదు నేను, అది మీ వ్యక్తిగతం, అది నా వ్యక్తిగతం. ఎవరికైనా కొంచెం అన్యాయం జరుగుతుందంటే నోరెత్తి ఒక మాట అంటాం, ఆ మాట వల్ల నాకు పొగరబోతాను అని, నేను నోటుకొచ్చినని మాట్లాడతానని ఈ రకంగా వదంతులు బయటికి స్ప్రెడ్ చేస్తే అదే కదా, అది అన్యాయం, నా ఉద్దేశంలో అన్యాయమే. అది ఎవరు చేశారని నాకు తెలియదు. డెఫినెట్లీ నాయుడు గారు, హీ వాజ్ వన్ ఆఫ్ దెమ్. కంటే కూడా మురారి గారి కంటే కూడా నాయుడు గారు, ఎందుకంటే ఆ తర్వాత మురారి రీచ్డ్ అవుట్ టు మీ మచ్ లేటర్. ఓకే, నిజం సినిమా రిలీజ్ అయ్యాక ఎక్కడెక్కడి నుంచో తేజకి ఫోన్ చేసి తేజ దగ్గర నుంచి నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేశాడు. అమ్మా నిన్ను చూసి అమ్మని చూసినట్టు అనిపించిందమ్మా, ఎంత బాగా చేసావమ్మా నువ్వు, నిన్ను చూస్తుంటే ఏడుస్తూ కూర్చున్నానమ్మా థియేటర్లో. అవును నేను ఇన్నాళ్ళ నుంచి ఏమైంది మీకు. ఇన్ని సమస్యల మధ్య మీ చుట్టూ ఇంత నెగిటివిటీ పుట్టించారు, ఒక్క డైరెక్టర్ మాత్రం మీతో సినిమా చేయాలని చాలా ప్రయత్నించారు, ఆయన్ని కూడా అందరు కలిసి ఆపేశారు అని చెప్పారు దాసరి నారాయణరావు గారు. లేదు అప్పుడు కాదు, దాసరి నారాయణరావు గారు కాదు. దాసరి నారాయణరావు గారు నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడే నాకు ఆఫర్ చేశారు, తిరుపతి వచ్చారు. మా నాన్నగారికి సినిమాల గురించి తెలీదు. దాసరి నారాయణరావు గారు మా డైరెక్టర్, ఆయన గురించి కూడా తెలియదు ఆయనకి. ఆయన మా ఇంటికి వచ్చారు, నన్ను కలిసి బాగున్నావు ఒకసారి స్క్రీన్ టెస్ట్ అయితే తీసుకోవాలమ్మా, ఒకసారి మద్రాసు రండి అంతా చెప్పి వెళ్ళిపోయారు. సాయంత్రం మా నాన్నగారికి వచ్చి నేను అన్నాను ఇట్లాగా దాసరి నారాయణరావు గారిని చాలా పెద్ద డైరెక్టర్, ఆయన ఇట్లా వచ్చారంటే కుదరదు. ఎందుకంటే మేము ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మేము ఈ కోర్స్ పూర్తయ్యేంత వరకు బయట పని చేయమని ఒక అప్లికేషన్ రాసి ఉంటుంది. దాని ప్రకారం నువ్వు తప్పు పని చేస్తున్నావు. యూ హ్యావ్ రిటన్ దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు వర్క్ ఇన్ ఎ ప్రొఫెషనల్ వర్క్ టిల్ యూ కంప్లీట్ ద కోర్స్. కాబట్టి నువ్వు చేయడానికి లేదు. ఎంత పెద్ద ఆపర్చునిటీ వచ్చినా సరే స్టిక్లర్ ఫర్ రూల్స్ అనమాట. కాబట్టి నేను ఊరుకున్నా. సరే ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక అంటే కోర్స్ పూర్తయ్యాక నేను ఆయన కలుసుకోవడానికి వెళ్ళాను, దాసరి నారాయణరావు గారిని కలుసుకోవడానికి వెళ్తే ఆయన కొంచెం భావంగానే చేశారు. ఎందుకు ఎవరికైనా కోపం వస్తుందండి, గర్ల్ లే పెద్ద నేను చెయ్యను నేను అంత పెద్ద గొప్ప అవుతుంది అనుకుంటారు కదా ఎవరన్నా సరే. సరే ఆయన సరే మేము ఆ సినిమా తీస్తున్నాం, ఆ సినిమాకి నువ్వు స్క్రీన్ టెస్ట్ చేయి అన్నారు. సినిమా పేరు యవ్వనం కాటేసింది. ఆ పేరు వినేసరికి భయం వేసింది నాకు, ఇదే సినిమాయో అవుతుందో నాకు. మా అమ్మ ఇంట్లోకి తిన్న బయటకు వస్తున్నాడు, మా అమ్మకి ఏం తెలియదు, అమ్మాయికి అంది వీళ్ళ గురించి సినిమా వాళ్ళ గురించి చెడ్డగా అనుకుంటారా అందరూ,
నిన్ను కూడా అలాగే మాట్లాడతారా అంది. ఉమ్. అలాంటిది నేను యవ్వనం కాటేసి సినిమాలో పనిచేస్తే అవ్వలేను. వచ్చేసారు అక్కడి నుంచి. లేదు, ఏం అవ్వలేదు. ఆ తర్వాత రాఘవేంద్రరావు కలిశారు. రాఘవేంద్ర, ఆహా, మీ నాన్నగారికి వెళ్ళమ్మా చెప్పు, ఉమ్. యవ్వనం కాటేసి సినిమాలో చేస్తున్నానని. బాబోయ్, ఇక్కడి నుంచి మొదలైంది. మా నాన్నగారికి చెప్పే మాటే లేదు. ఇప్పుడే నిర్ణయం చేసుకున్నా, ఇంకా కలుసుకోలేదు. బట్ హీ వాజ్ ఆల్వేస్ ప్లెజెంట్ విత్ మీ. మేడం. నా ఎప్పుడు ఆ మధ్య కూడా ఒకసారి ఏదో ఫంక్షన్లో కలిసినప్పుడు, అమ్మ సీతామహాలక్ష్మి ఇంకా సీతామహాలక్ష్మి లాగా ఉన్నావు నువ్వు అన్నారు, విచ్ ఈస్ వెరీ అఫెక్షనేట్. అంటే ఆ రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ అంటే ఒక ప్రభంజనం. అందరూ ఆయన్ని దేవుడిలాగా చూసే రోజుల్లో మీరు మాత్రం గిరి గీసుకొని నేను నాగేశ్వరరావు ఫ్యాను, నాగేశ్వరరావు అంటేనే ఇష్టం. ఇప్పుడు నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు. శోభన్ బాబు ఎందుకు శోభన్ బాబు గారు, మీకు గుర్తుందా ఆ సినిమాలో ఆయన ఎప్పుడు కూడా ఏమి అని పిలిచేవాడు కాదు భార్యని, ఏమో ఏమో, విచ్ ఐ యూజ్డ్ టు ఫైండ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఏమేలో కొంచెం కిందకి, మా నాన్నగారు కూడా ఎప్పుడు మా అమ్మని లక్ష్మి అని పిలిచేవాడు కదా, ఏమే అని ఎప్పుడు పిలవలేదు. లక్ష్మి అంతే. అట్లాగే ఏమో అంటే దీంటి ఇట్స్ లైక్ తమ అదొక ప్రేమ ఉంటుంది చేసినట్టు. ఏమేలో ఎందుకో కొంచెం డెరిగేటర్ వచ్చేస్తుంది, నాకు అట్లా అనిపించేది. అండ్ నాగేశ్వరరావు గారు, ద వే హీ యూస్ టు, ఐ థింక్ బి ఆల్ వర్ ఇన్ లవ్ విత్ హిమ్. ఆయన ఒక సిల్క్ షర్ట్ వేసుకుని జోరుగా హుషారుగా షికారు పోదామా అంటే మాతోనే వెళ్తున్నానంత, మళ్ళీ మీ ఇంత ఉండేవాళ్ళమేమో అప్పుడు మేము. బట్ వి వర్ ఇన్ లవ్ విత్ హిమ్. అంటే చాలా ప్రయత్నించారంట శోభన్ బాబు గారితో ఒక్క సినిమా అన్నా చేయాలని. చూడండి, నిజమేనా? అసలు ఇది కూడా ఆయన చేయాల్సిందంట, సీతామహాలక్ష్మి. సీతామహాలక్ష్మి, కాట్రగడ్డ మురారి శోభన్ బాబు గారికి చాలా దగ్గర మనిషి, చాలా మంచి ఫ్రెండ్. కానీ ఆయన అన్నా అంట, లేదురా ఈ క్యారెక్టర్కి నేను సరిపోను, ఈ క్యారెక్టర్కి చంద్రమోహన్ బాగుంటాడు. మంచి ఫ్రెండ్స్ కదా ఇద్దరు, చంద్రమోహన్ బాగుంటాడు దీనికి. ఆయనే సజెస్ట్ చేశారు. ఆయనే సజెస్ట్ చేశారు. అంత గొప్పగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. తిరుపతిలో చదువుకుంటున్నప్పుడు కోడలినాగు షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్ చూడడానికి వెళ్ళాం. వెళ్తే అక్కడ శివప్రసాద్ అని మా అక్క క్లాస్మేట్, డాక్టర్ శివప్రసాద్. అంటే అప్పటికి డాక్టర్ ఇంకా అవ్వలేదు వాళ్ళు, ఇంకా స్టూడెంట్స్ అప్పటికి. అక్క మెడికల్ కాలేజ్లో తన ఫ్రెండ్, మా ఇంట్లో ఎప్పుడు వస్తూ పోతూ ఉండేవాడు. సరే అతనికి సినిమాల్లో వెళ్ళాలని సరదా. సరే ఎలాగోలాగా రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళ్ళి తనకి అందరు ఎక్స్క్యూజ్ రూల్ ఏమైనా దొరుకుతుందేమో ట్రై చేస్తున్నాడు. వాళ్ళు అన్నారు, మాకు అబ్బాయిలు ఎవడో వద్దయ్యా, మాకు అమ్మాయిలు కావాలి అంటే, సార్ మా ఫ్రెండ్స్ని అడగనా అన్నట. అంటే ప్లీజ్ అడుగు, ఎందుకంటే వీళ్ళు ఇక్కడిని తీసుకెళ్లారు మద్రాసు నుంచి, వాళ్ళంతా గ్రాండ్ మదర్స్ లో ఉన్నారు, స్టూడెంట్స్ లేరు. లక్ష్మి గారు, చంద్రకళ గారు స్టూడెంట్స్ లో ఉన్నారు, వాడు వెనకాతలు వీళ్ళంతా బోర్డు అంత పెద్దగా ఉన్నారు అనమాట. సరే వాళ్ళ కోసం అని చెప్పేసి శివప్రసాద్ తనకి ఏదో రోల్ దొరుకుతుందని ఆశలో వాళ్ళు వెళ్ళాడైతే, అమ్మాయిలు మేము షూటింగ్ చూడడానికి వెళ్ళారు కదా, ఆ ఇద్దరు అమ్మాయిలు వస్తారా షూట్కి అన్నారు. అంటే నేను కనుక్కుంటాను, నా మంచి ఫ్రెండ్స్ నేను కనుక్కుంటాను. వెళ్ళాడు. మమ్మల్ని అడిగితే, లేదు నాన్నగారిని అడగండి మేము చేస్తామా, మీ నాన్నగారిని అడుగుతారు ముందు పర్మిషన్. మా నాన్నగారిని అడగడానికి వచ్చారు. శివప్రసాద్ వచ్చాడు. శివప్రసాద్ మా నాన్నగారికి వెనకాల తిరుగుతూ ఉన్నాడు ఇప్పుడు. సరే శివప్రసాద్, సార్ అంకల్ ఇట్లాగా నాకు చిన్న ఛాన్స్ వస్తుంది, ప్లీజ్ మీరు చేయనివరా అంటే, ఏంటి కాలేజ్ ఎగ్గొట్టి వెళ్తారా మీరు? కాలేజ్ ఎగ్గొట్టి కాదు, రేపు సండే కదా, రేపంట. సరే చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, కాలేజ్ ఎగ్గొడితే మాత్రం నాకు కుదరదు అన్నారు. అంతే, అంత లిబరల్ అన్నమాట. సండే చేశారు ఆ సినిమాలో మరి. కుట్రాలో ఉన్నాం. అవునా? అంత కొంచెం ఎక్కువ ఉంది, నేను తక్కువ ఉన్నా. అయితే మీ ఫస్ట్ మూవీ అదే? నా ఫస్ట్ మూవీ అది. ఆ టైంలో శోభన్ బాబు గారిని కలిసాం. వాట్ అన్ ఎఫెక్షనేట్ పర్సన్, ఎంత అద్భుతమైన మనిషి అండి. అప్పుడే చంద్రమోహన్ గారిని, ఆయన్ని, తన్ని, లక్ష్మి గారిని, చంద్రకళ గారిని ఎప్పుడు కలుసుకోలేదు. వీళ్ళు ముగ్గురిని ఆ తర్వాత ఎన్నోసార్లు కలుసుకొని చంద్రమోహన్ గారితో పనిచేశారు. కానీ లక్ష్మి గారు కూడా షీ బిహేవ్ లైక్ ఎ ఫ్రెండ్. ఆ తర్వాత అఫ్ కోర్స్ వి గాట్ ఫ్రెండ్లీ విత్ హర్ ఈవెన్ మోర్.
ఇంకా చంద్రమోహన్ గారితో ఎట్లా పని చేశాను. శోభన్ బాబు గారు కూడా ఎక్కడ పని చేసినా అమ్మా ఏంటి ఎలా ఉన్నావు, ఏంటి ఇక్కడ రావట్లేదా, ఇంకా బొంబాయిలో ఉండిపోయావా, ఆ రకంగా ఏదో పెద్ద బాగా తెలిసినట్టు. సో దట్ వాస్ గుడ్ ఇనఫ్, బట్ ఐ విష్ ఐ హ్యాడ్ వర్క్డ్ విత్ హిమ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.